Tell me that you've been waiting for somebody like me. Welcome to all కాంపిటేటివ్ వాళ్ళ అలీ ఛానల్ నుండి మీకు స్వాగతం పలుకుతున్న కాంపిటేటివ్ వాళ్ళ అలీ ఛానల్ నుండి ఈరోజు వచ్చేసి మనము ఆల్ఫాబెట్ టెస్ట్ లో 8th క్లాస్ డిస్కస్ చేసుకుందాము. రీజనింగ్ లో శక్తి 1.0 బ్యాచ్ లో రీజనింగ్ సబ్జెక్ట్ మీద ఆల్ఫాబెట్ టెస్ట్ 8th క్లాస్ డిస్కస్ చేసుకుందాం. ఏదైతే మన 7 క్లాసెస్ జరిగినాయో చాలా బేసిక్స్ నిండా చాలా బాగా జరిగినాయి. ఇప్పుడు వచ్చేసి మనము ఆల్ఫాబెట్ టెస్ట్ లో ఇది ఒక దాదాపుగా 8 to 10 minutes ఈ క్లాస్ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనము లాస్ట్ ఇలాంటి క్వశ్చన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వస్తే ఎలా సాల్వ్ చేయాలో మాట్లాడుకుందాము. ఇది వచ్చేసి క్వశ్చన్స్ వచ్చేసి ఎక్కువ చాలా రోజులు అడగలేదు, బట్ రీసెంట్ గా ఇలాంటి క్వశ్చన్స్ అడగలేదు. బట్ వస్తే ఎలా సాల్వ్ చేయాలో నేను చెప్తా. మీది నా గురించి తెలుసు, మీకు శక్తి 1.0 బ్యాచ్ గురించి తెలుసు. మనం వచ్చేసి బేసిక్ నుండి అనేది కవర్ చేయగలము. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి క్వశ్చన్ చదువుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ చదువుకుందాం. ఇన్ ది వర్డ్ ఈక్వాలిటీ ద పొజిషన్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ ఫిఫ్త్ లెటర్ ఆర్ ది ఇంటర్చేంజ్డ్. అంటే ఈక్వాలిటీ అనే పదంలో ఫస్ట్ లెటర్ అండ్ ఫిఫ్త్ లెటర్ ఆర్ ది ఇంటర్చేంజ్ అంట. సిమిలర్లీ ద పొజిషన్ అండ్ సెకండ్ సిక్స్త్ ఆర్ ది ఇంటర్చేంజ్ అన్నాడు. ఫస్ట్ వాడు ఇచ్చిన కండిషన్ కి మనము రాసుకుందాము. ఫస్ట్ ఈక్వాలిటీ ఇచ్చినారు, ఈక్వాలిటీ అనే పదం రాసుకుందాము. ఈక్వాలిటీ రాసుకున్న తర్వాత దీని నంబరింగ్ తీసుకుందాము. నంబరింగ్ రాసుకుందాము, ఆల్ఫాబెట్స్ నంబర్ రాసుకుందాము ఆడ అసెండింగ్ ఆర్డర్ లో 1 2 3 4 5 6 7 రాసుకున్న తర్వాత వాడు ఇచ్చిన కండిషన్స్ కి మనము అప్లికేబుల్ చేద్దాం. ఫస్ట్ అండ్ ఫిఫ్త్ లెటర్ ఆర్ ది ఇంటర్చేంజ్. అంటే ఫిఫ్త్ ఉన్న లెటర్ ఫస్ట్ వస్తుంది, ఫస్ట్ ఉన్న లెటర్ ఫిఫ్త్ కి వెళ్తుంది. అంటే ఇప్పుడు రాసుకుందాము, ఏదైతే ఇక్కడ ఫిఫ్త్ ఉందో ఫిఫ్త్ అనేది ఫస్ట్ వస్తుంది. తర్వాత మరి QUA వాడేమన్నాడు, ఫిఫ్త్ అన్నాడు. ఫిఫ్త్ వచ్చేసి ఎల్ వచ్చేసి ఈ అవుతుంది. తర్వాత టీ, ఇది వచ్చేసి కండిషన్ నెంబర్ 1. కండిషన్ 1 అనేది ఇది. తర్వాత కండిషన్ 2 కి అప్లికేబుల్ చేద్దాం. సిమిలర్లీ సేమ్ ద పొజిషన్ ఆఫ్ ది సెకండ్ అండ్ సిక్స్త్ లెటర్ ఆర్ ది ఇంటర్చేంజ్. ఇప్పుడు ఇక్కడ మరి ఒకటి నంబరింగ్ తీసుకుందాము. ఇప్పుడు మరి ఇంటర్చేంజ్ చేయాలి కాబట్టి 1 2 3 4 5 6 7. ఇప్పుడు వాడు కండిషన్ ఏమిచ్చాడు, సెకండ్ అండ్ సిక్స్త్ లెటర్ ఆర్ ది ఇంటర్చేంజ్ అన్నాడు. సెకండ్ సిక్స్త్ అనేది మనము ఏం చేయాలి ఫ్రెండ్స్, ఇంటర్చేంజ్ చేయాలని వాడి క్వశ్చన్ ఇచ్చినాడు. 7 అండ్ సిక్స్త్, సెకండ్ అండ్ సిక్స్త్ ఆర్ ది ఇంటర్చేంజ్ చేయాలని వాడు క్వశ్చన్ ఇచ్చినాడు. ఇప్పుడు మనం వచ్చేసి ఇంటర్చేంజ్ అనేది చేసుకుందాము. 7 and 6, సెకండ్ అండ్ 6 అనేది ఇంటర్చేంజ్ చేసుకుందాము. 6 సెకండ్ వస్తుంది, ఇక్కడ ఇది వస్తుంది. ఇంటర్చేంజ్ చేసుకుందాం. చూసుకోండి ఫ్రెండ్స్, ఇంటర్చేంజ్ అనేది ఇప్పుడు అనేది చేసుకుంటాము. ఎలా చేసుకోవాలి నేను చెప్తా చూడండి. ఇప్పుడు ఫస్ట్ దీనికి నంబరింగ్ తీసుకున్నాం కదా, నంబరింగ్ ఈ క్వశ్చన్ కొద్ది తప్పు పోయింది. నంబరింగ్ ఇచ్చినాం కదా, నంబరింగ్ తో చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వాడేమన్నాడు, సెకండ్ అండ్ సిక్స్త్ ఆర్ ది ఇంటర్చేంజ్ చేసుకుందాం. సిక్స్త్ సెకండ్ ని, టీ వచ్చేసి ఫస్ట్ వస్తుంది, తర్వాత టీ ప్లేస్ లో క్యూ వెళ్ళిపోతుంది. అంటే ఇంటర్చేంజ్ కదా, 2 and 6 అనేది ఇంటర్చేంజ్ కాబట్టి ఇంటర్చేంజ్ అయినాయి. ఇప్పుడు సేమ్ అలాగే రాసుకుందాము. LUEEY. ఇప్పుడు వచ్చేసి మనం ఈ క్వశ్చన్ కి వచ్చేసి మరి ఏమన్నాడు, విచ్ లెటర్ ఫ్రమ్ ది సెకండ్ టు రైట్ అన్నాడు. విచ్ లెటర్ టు ఫైనల్ గా వచ్చేసి మన క్వశ్చన్ వచ్చేసి ఇప్పుడు ఇది ఫైనల్ క్వశ్చన్ వచ్చేసి ఇది. దీనిలో వాడేమన్నాడు, విచ్ లెటర్ ఫ్రమ్ ది సెకండ్ టు రైట్ అన్నాడు. ఇప్పుడు మనము మరి నంబరింగ్ తీసుకుందాము అసెండింగ్ ఆర్డర్ లో 1 2 3 4 5 6 7. ఇది వచ్చేసి రైట్ హ్యాండ్ సైడ్, అలాగే మనము లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనేది తీసుకుందాము. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనేది ఇప్పుడు వచ్చేసి తీసుకుందాము. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో వస్తే ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు నేను చెప్తా చూడండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో తీసుకుందాము. 1 2 3 4 5 6 అన్నాడు. విచ్ లెటర్ ఫ్రమ్ ది సెకండ్ టు రైట్ అన్నాడు. సెకండ్ నుండి రైట్ అన్నాడు. అంటే
ఇది వచ్చేసి రైట్ డైరెక్షన్, ఇది వచ్చేసి లెఫ్ట్ డైరెక్షన్. ఇప్పుడు ఇది 1 2 3 4 5 6 7 చూసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వాడేమన్నాడు విచ్ లెటర్ ఫ్రమ్ ది సెకండ్ టు రైట్ అన్నాడు. సెకండ్ వస్తే ఇది వచ్చేసి ఫస్ట్ అయింది, ఇది సెకండ్. క్యూ వచ్చేసి మనది సెకండ్ లెటర్, క్యూ వచ్చేసి ఇది సెకండ్. ఆప్షనే రైట్ ఆన్సర్. అర్థమైందా ఫ్రెండ్స్? ఫస్ట్ వాడు ఏమంటాడంటే కొద్దిగా ఇవి వచ్చేసి కొద్దిగా టైం టేకింగ్ క్వశ్చన్స్ కాబట్టి కొద్దిగా టైం టేక్ అవుతుంది. టైం టేకింగ్ క్వశ్చన్స్. ఫస్ట్ వాడు ఏమంటాడు ఒక పదం ఇస్తాడు. ఒకే క్వశ్చన్ నేను చెప్తా ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎక్కువ రావడం లేదు ఇది. ఫస్ట్ వాడు ఒక వర్డ్ ఇచ్చి సమ్ కండిషన్స్ ఇస్తాడు, 1 or 2 కండిషన్స్ ఇచ్చి తర్వాత ఒక లెటర్ ఒక వర్డ్ ని మనం మార్చుకోవాలి. ఫైనల్ గా వచ్చిన వర్డ్ తో లాస్ట్ ఒక కండిషన్ ఇచ్చి లెటర్ ఫ్రమ్ ది సెకండ్ లెటర్ టు రైట్ అన్నాడు. బట్ ఇప్పుడు చూసుకోండి ఒక కండిషన్ ఇచ్చిన ఇన్ ది వర్డ్ ఈక్వాలిటీ ద పొజిషన్స్ ఫస్ట్ అండ్ ఫిఫ్త్ లెటర్ ఇంటర్చేంజ్. ఈ ఉన్న పదంలో ఈ ఉన్న వర్డ్ లో ఫస్ట్ ఫిఫ్త్ ఇంటర్చేంజ్ చేసుకున్నాం. ఇంటర్చేంజ్ అనేది ఇక్కడ చేసుకున్న తర్వాత మరి సిమిలర్లీ ద పొజిషన్ ఆఫ్ ది సెకండ్ అండ్ సిక్స్త్ ఆర్ ది ఇంటర్చేంజ్. సెకండ్ ఈ నెక్స్ట్ ఈ పదంలో తీసుకోవాలండి. మరి ఫస్ట్ ఇది అయిపోయింది, ఇది వదిలేయండి. తర్వాత ఈ పదంలో మరి అనేది మనం ఇంటర్చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఏ పదంలో చేయాలి ఇంటర్చేంజ్? ఈ పదంలో మనం ఇంటర్చేంజ్ అనేది చేయాలి. ఈ పదంలో అనేది ఇంటర్చేంజ్ అనేది చేయాలి. ఇప్పుడు వాడు సిమిలర్లీ అన్నాడు కదా, సేమ్ గా ద పొజిషన్స్ ఆఫ్ ది సెకండ్ అండ్ సిక్స్త్ ఆర్ ది ఇంటర్చేంజ్. మరి ఈ పదంలో సెకండ్ లెటర్ ని సిక్స్త్ లెటర్ గా ఇంటర్చేంజ్ చేయాలి అంటే క్యూ అనేది సిక్స్త్ ప్లేస్ లో వస్తుంది, టీ అనేది సెకండ్ ప్లేస్ లో వస్తుంది. తర్వాత ఈ పదం వచ్చిన తర్వాత లాస్ట్ గా మన క్వశ్చన్ వచ్చేసి ఇలాగైతుంది, ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత మనం దీన్ని ఏం చేయాలంటే జస్ట్ సింపుల్ గా వాడు ఇచ్చిన ఒక కండిషన్ తో మనం ఆన్సర్ వచ్చేసి ఫైండ్ అవుట్ చేయాలి. విచ్ లెటర్ ఫ్రమ్ ది సెకండ్ టు ది రైట్ అన్నాడు. విచ్ లెటర్ టు ది సెకండ్ టు ది రైట్ అన్నాడు. ఇప్పుడు రైట్ వచ్చేసి నేను లాస్ట్ క్లాస్ లో మీకు చెప్పిన ఇది వచ్చేసి యారో వచ్చేసి రైట్ డైరెక్షన్, ఈ యారో వచ్చేసి లెఫ్ట్ డైరెక్షన్. నా నెంబరింగ్ కానీ ఇలా నుండి వెళ్తున్నప్పుడు ఇది వచ్చేసి రైట్ డైరెక్షన్ అవుతుంది, ఇలా వెళ్ళినప్పుడు లెఫ్ట్ డైరెక్షన్ వెళ్తుంది. ఇప్పుడు వాడు అడిగింది క్వశ్చన్ లో రైట్ డైరెక్షన్ కదా, సెకండ్ టు ది రైట్ అన్నాడు కదా, ఈ డైరెక్షన్ కాబట్టి నా హ్యాండ్ అనేది ఇలా మూవ్ అవుతుంది. దెన్ మరి నంబరింగ్ ఇలా ఇయ్యాలి కదా, 1 2 3 4 5 6 ఇలా ఇయ్యాలి కదా, ఇస్తా. ఇప్పుడు వై వచ్చేసి 1, క్యూ వచ్చేసి 2. వై వచ్చేసి 1, క్యూ వచ్చేసి 2. విచ్ లెటర్ ఫ్రమ్ ది సెకండ్ టు రైట్ అన్నాడు. సెకండ్ నుండి 2 అంటే రైట్ నుండి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. చూసుకోండి ఫ్రెండ్స్, నేను వచ్చేసి మీకు ఈ క్వశ్చన్స్ కి ఎక్స్ప్లెయిన్ చేసిన ఒక క్వశ్చన్ చెప్పిన, ఎందుకంటే ఈ క్వశ్చన్స్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడగడం లేదు ఈ మధ్యకాలంలో, అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న క్వశ్చన్ ఒకటే. బట్ నేను మీకు ఒక కాన్సెప్ట్ అనేది ఇప్పుడు ఒక రీక్యాప్ చేయగలుగుతా. చిన్న కాన్సెప్ట్ అంటే ఇన్ని రోజులు చదివిన కాన్సెప్ట్ నేను మీకు రీక్యాప్ చేస్తా. ఇన్ని రోజులు చదివిన మనము కాన్సెప్ట్ అనేది రీక్యాప్ చేస్తున్నాం. రీక్యాప్ లాస్ట్ 8 క్లాసెస్ సేమ్ డైరెక్షన్, ఇదే ఇంపార్టెంట్. సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్, సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ అనేది మరి రీక్యాప్ చేస్తున్నా నేను, ఎందుకంటే ఇదే ఇంపార్టెంట్ కాబట్టి. సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ అనేది నేను రీక్యాప్ చేస్తున్నా. ఇప్పుడు కానీ ఆల్ఫాబెట్స్ లెటర్స్ కానీ సేమ్ డైరెక్షన్ లో ట్రయల్ అయినప్పుడు, రైట్ టు రైట్ లెఫ్ట్ టు లెఫ్ట్ ట్రయల్ అయినప్పుడు అప్పుడు మనం సబ్ట్రాక్షన్ అనేది చేస్తాం. ఏం చేస్తాం ఫ్రెండ్స్? సబ్ట్రాక్షన్ చేస్తాం. సబ్ట్రాక్షన్ చేస్తాం. అదే ఒకవేళ ఆపోజిట్ డైరెక్షన్ ట్రయల్ అయినప్పుడు లెఫ్ట్ టు రైట్ లేకుంటే రైట్ టు లెఫ్ట్ పోయినప్పుడు మనం అనేది అడిషన్ అనేది చేస్తాం, కూడిక అనేది చేస్తాము. అదే సేమ్ డైరెక్షన్ లో పోయినప్పుడు తీసివేస అనేది చేస్తున్నాము. ఇప్పుడు చూసుకోండి ఫ్రెండ్స్, తర్వాత ఇప్పుడు మొత్తానికి మన ఆల్ఫాబెట్ టెస్ట్ లో ఒక టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి పేరింగ్ ఆఫ్ లెటర్స్ నుండి న్యూ టాపిక్ స్టార్ట్ చేద్దాము. ఎవరైతే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీ సపోర్ట్ అనేది చాలా అవసరం నాకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్ టు ఆల్.